క్వశ్చన్ అవర్ అయిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు బడ్జెట్ మీద 2 రోజుల ముందు రాష్ట్రంలో ఉన్న వైస్ ఛాన్సలర్ తాలూకు రాజీనామాలపై మరో డిమాండ్ చేశాం. మేము వాస్తవంగా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అదిరించి వాళ్ళ దగ్గర నుంచి లేఖలు తీసుకున్నారండి అని చెప్పాం. ఆ లేఖల మీద వచ్చి దర్యాప్తు జరపమని చెప్తే ఆ రోజు ప్రూఫ్లు చూపెట్టండి, అదిరించామని చెప్పి ఎక్కడ ఉందో చెప్పండి, ఛాలెంజ్ అని ఇచ్చారు. మేము చాలా సౌమ్యంగా సంస్కారవంతంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కానీ పరుషపదంతో ఛాలెంజింగ్ లేని పదాలు మాడి ఆ రోజు చెప్పారు. అప్పుడు మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇవాళ చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రికి దాన్ని అందజేస్తాం. ఇదిగో ప్రైమరీగా ప్రాథమికంగా ఇంతమంది వీసీలని వైస్ ఛాన్సలర్ని హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా మమ్మల్ని విధేయం చేయమని అడిగారు. కాబట్టి వారల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్, సో సబ్మిట్ ది రిజిగ్నేషన్ అని చెప్పి ఇచ్చారు. మేము దాని మీద డిమాండ్ చేసాం. ఇవాళ ఒక్కటి మళ్ళీ దానికి సంబంధిత ప్రభుత్వం అన్నది వీళ్ళందరూ వైస్ ఛాన్సలర్తో అందరినీ కూడా గవర్నర్ గారు నామినేట్ చేస్తారు కదా, మాకేం సంబంధం అని చెప్పని మేమేదే అడుగుతున్నాం. గవర్నర్ చేత నియమించబడిన వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకు సంబంధించిన చైర్మన్ గారు, ఇన్ఛార్జ్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కానీ ఏ విధంగా వాళ్ళని వారల్ ఇన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళని ఎందుకు వచ్చింది అక్కడ, ఏ విధంగా వాళ్ళని బంధించి వాళ్ళ చేత రెగ్యులర్ తీసుకోవడం అవసరం ఏమొచ్చింది, దాని మీద ఎంక్వైరీ జరగాలని అడుగుతున్నాం. మేము దాని మీద ఎంక్వైరీ ఏమని అడుగుతున్నాం. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పకుంటే ఎక్కడైనా బలవంతం పెట్టారా, ప్రజలు చేశారా, జులుం చేశారా, బెదిరించారా, వర్డ్ ఉందా, వర్డ్ ఏమైనా ఉంటుందండి అడిగితే చెప్తారు. అప్పుడు ఎంక్వైరీలో చెప్తారు. చేయండి ఎంక్వైరీ, వాళ్ళు ఏం చెప్తారో రాయండి, ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం తోకముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ నేను అందుకే చెప్తున్నాను ప్రభుత్వానికి, పూర్వపరాలు జరిగిన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్కే ఇక్కడేమి కుస్తీ పోటీలు కాదు. ఇది అందరం కూడా బాధ్యతగల పౌరులం, బాధ్యతగల రాజకీయ పార్టీలం, ఒక వ్యవస్థను కాపాడుకోవాల్సిన మనుషులం. ఎప్పుడు ఈ విధమైన వ్యవస్థలో ఎలాంటివి జరగలే. చరిత్ర వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మూకుమ్మడిగా ఒకేసారి వీసీలందరినీ రాజీనామా చేసే పరిస్థితి ఈ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రాలే. మా ప్రభుత్వంలో కూడా రాలే, 5 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా. ఇదేంటండి ఇది? మళ్ళీ తిరిగి బుకాయింపు, తిరిగి దమాయింపు, తిరిగి పరుషమైన పదాలు వాడడం, వాడిన తర్వాత వచ్చి అడిగితే రుజువు సాక్షి చెబితే తోకముడిచి వెనక్కి వెళ్ళడం. కాబట్టి దీని మీద మా ఆక్షేపణ తెలియజేస్తాం, మా డిమాండ్ని తెలియజేస్తాం. హౌస్ అడ్జెంట్ అయింది వచ్చి, అందుకే మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, దీన్ని ఎంక్వైరీ జరగవలసిందే, వాస్తవాలు బయటకు రావాల్సిందే. ఎవరిది ఎందుకోసం వీసీలని రాజీనామా చేయించాలో చెప్పవలసిందే. ఒకవేళ వీసీలు కానీ అన్క్వాలిఫైడ్ అయితే, వీసీలు కానీ తప్పులు చేస్తే ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎవరు అడ్డుపెట్టారు? వాళ్ళేమే చిన్న స్థాయి వాళ్ళు పేజీలు చదువుకొని వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఈ విధంగా మీరు చేయడం, కించపరచడం న్యాయం కాదని, న్యాయబద్ధం కాదని, ఇది విద్యా వ్యవస్థకే చాలా దుష్ట సాంప్రదాయం అని చెప్పని ఇవాళ మేము హౌస్లో మేము డిమాండ్ చేస్తాం. ఈ విషయాన్ని కూడా చూస్తాం. ఇంతేకాదు, ఇవాళ చూశాను పోలవరం మీద డిస్కషన్ వచ్చింది. మా సభ్యులు అడిగిన ప్రశ్న ఒకటే, పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? ఎస్ సార్, నో. దానికి వచ్చి పూర్వపరాలు ఇవన్నీ చెప్పుకుంటూ 73% అయిపోయింది, 23. పోలవరం అంటే ఎందుకు వచ్చేది? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పోలవరం స్ఫూర్తి ఆయన, స్ఫూర్తిదాత ఆయన. దాన్ని మానుకొని ఇవాళ వచ్చి గొప్పలు చెప్పుకొని, ఆ నోటుకొచ్చిన అంకెలు పర్సనల్ చెప్పుకొని
వాళ్ళు మాట్లాడి ఒకటి పోలవరాన్ని ఎత్తు తగ్గించడానికి వీలు లేదు. ఏదైతే 45.272 మీటర్లు ఎత్తుందో అది ఉండవలసిందే, అందులో రాజీ లేదు. ఎందుకంటే దానివల్ల ఏమైనా తేడా వస్తే శివారైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సుజల స్రవంతి కానీ రాకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీరు రావు, మా ప్రాంతానికి వచ్చి తాగునీరుకి ఇబ్బంది వస్తుంది, అలాగే రాయలసీమకి వచ్చి ఇబ్బంది వస్తుంది. ఈ ఆలోచనతోనే అవాళ దాన్ని డిజైన్ చేస్తాం. మళ్ళీ గొప్పగా చెప్తారు విద్యాశాఖ మంత్రి గారు, డిలే అయింది, అందుకే పవర్ ప్రాజెక్ట్ వచ్చి 900 మెగావాట్లతో రావాల్సిన పవర్ ప్లాంట్ ఆలస్యం అయింది అని చెప్పి. మరి ఎత్తు తగ్గిస్తే పవర్ ప్లాంట్ ఎలాగొస్తుందండి? ఏ విధంగా వస్తుందండి చెప్పండి? అందుకే డిమాండ్ చేస్తాం. మళ్ళీ ఇవాళ కూడా సూటిగా అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం తగ్గించని చెప్పని అడుగుతున్నాం. మా ప్రణాళికలు అది ఏదని చెప్పమంటున్నాం. మా వాస్తవంగా ఏదైతే పూర్వ డిజైన్ ఉందో ఆ డిజైన్కి మేము కన్ఫైన్ ఉన్నామని అనే విషయాన్ని వాళ్ళు అడుగుతున్నాం. అటు నుంచి సరైన సమాధానం రావట్లే. ఇంకో మరి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉందంటే, చేనేత కార్మికుల గురించి మేము అడిగితే శవాల మీద పేలాలు ఎదుర్కొంటున్నారనే మాటని బలహీన వర్గాల గురించి మాట్లాడితే ఇది ధర్మం అండి? ఇది అంటే బీసీలు, బలహీన వర్గాలు, చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా ఇదే అండి? ఏమిటండి భాష? పేలాలు ఎదుర్కోవడం ఏంటండి? ఎవరు చేశారండి బీసీలకి? ఎవరు చేశారండి చేనేత కార్మికులకి? 2014-19 నుంచి చేనేత కార్మికులకి రుణమాఫీ చేస్తానని మోసం చేసింది చంద్రబాబు నాయుడు కాదా అండి? తెలుగుదేశం పార్టీ కాదా అండి? చెప్పనండి. 1000 కోట్ల నిధిని పెడతానని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు కాదా అండి? తెలుగుదేశం పార్టీ కాదా అండి? అవ్వాల మేము చేసాం 19 నుంచి 24వ సంవత్సరంలో, గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి జగనన్న చేసిన పని వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని మేము పెట్టాం. 960 కోట్ల రూపాయలు నేతన్నలకు ఇచ్చాం. ఇది రికార్డు. నిండు సభలో 200 కోట్లు ఇచ్చామని చెప్తారండి? ఎంత సత్యుత్తరమైన మాట్లాడి. మేము పెట్టాలి ప్రివిలేజ్, దాని మీద మేము అడగాలి ప్రివిలేజ్. ఇలాంటి సత్యోత్తరమైన మాట్లాడుతున్న ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద ఎంత తప్పండి ఇది? వాళ్ళ ఫంక్షన్ కోసం సుమారు 1396 కోట్లు ఖర్చు చేస్తాం. ఇది వాస్తవం కాదని చెప్పనండి. రికార్డులో ఉందో లేదో? నేతల కోసం తీసుకున్న కార్యక్రమాన్ని ఇవాళ ఉందండి. ఆ కార్యక్రమాలు ఏం చేశారండి? ఏమేనంటే మేము వచ్చి ఆపుకొని వచ్చి పెంచాము, తెలంగాణతో ఒప్పందాలు పడ్డాము, వాళ్ళకి వచ్చి మా సొంత లాభం కోసం వచ్చి వాళ్ళతో లాలుచి పడ్డామని ఇక్కడ నేతల్ని నెట్ట నిర్మల వాళ్ళని ముంచింది కాదండి ఈ 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వం. ఇది వాస్తవం కాదండి? తిరిగి సవాల్ మేపాలని ఏం మాట్లాడినవి? క్షమాపణ చెప్పాలి బీసీలందరికీ కూడా. ఈ ప్రభుత్వంలో ఉన్న నేతలు ఇది చాలా తప్పు. ఇది అందుకే మేము అడిగాం రికార్డులను తొలగించాలని చెప్పని. ఇది తప్పు. ఇది ఈ ప్రభుత్వానికి వాళ్ళకి నిజంగా చర్చిస్తుంటే, నిజంగా అధికారంలో మీరు అధికార పక్షంలో 9 నెలల్లో తెలిసాలకి ఏ కార్యక్రమం మేము చేయలేదు. ఊరికి అంకిల్ గాడితో ఆయా మాటలతో ఎలాంటి ప్రచార మాధ్యమాల్లో 4-5 పెట్టుకొని ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు చూపెడుతూ చెప్పుడుతాం. వాస్తవాలు అనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. అందుకే ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు బయటికి రాకుండా కప్పుచ్చుకుందామనే ధోరణిలో ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎంత ఛాలెంజ్ అనే మాట చిన్న మాట కాదు కదా. మేమేమైనా గత ప్రొసీడింగ్ తీయమని ఛాలెంజ్ అనే మాట వాడామా? అంతమాట ఛాలెంజ్ చేసినప్పుడు నిలబడాలి కదా. అంత ధైర్యం దమ్మ ఉంటే నిలబడాలి కదా. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలు వాస్తవాలు వస్తాయి కదా. ఎందుకు చేయవలసి వచ్చిందో గవర్నర్ చేపి నియమించబడిన వీసీలని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఎందుకు ఫోన్ చేసి వాళ్ళతో రాజధానిలో ఇప్పించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏమనంటే 17 మందిలో 5 ఇచ్చారగా, మిగతా ఇవ్వవచ్చు గౌరవం కోసమో లేదా భయం కోసమో భక్తి కోసమో ఇవ్వచ్చు.
ప్రభుత్వం గౌరవం కోసం వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ ఆత్మకి తెలుసు కదా. ఆ విషయాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా నిజాన్ని బయటపడని చెప్తున్నాం. మేము మళ్ళీ డిమాండ్ చేస్తాం మీ ద్వారా. నిజంగా ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి అనేది ఉంటే, మాట మీద నిలబడే తత్వం ఉంటే ఎంక్వైరీ చేయమనండి, వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టమనండి, ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమనండి. అంతేగాని తోక ముడిచి పొలాన్ని దత్తగించి మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అయ్యయ్యో అని ఇలాంటి మాయ మాటలు చెప్పవద్దని చెప్పి కోరుతూ, బలహీన వర్గాల్ని కించపరచకంట, ఏ వర్గాన్ని కూడా కించపరచకంట, అందులో ముఖ్యంగా బలహీన వర్గాలు ఎవరున్నా వాళ్ళని కించపరచకంటే గౌరవించే పద్ధతిని నేర్చుకోమనండి. నేర్చుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయం, నా తాలూకా రిక్వెస్ట్ కూడా. ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పాలి, అంతేగాని దాన్ని డైవర్స్ చేసే విధానం మాత్రం అది మంచి సాంప్రదాయం కాదని తెలియజేస్తున్నాను. అందుకే మేము ముందుకు వచ్చాను. అదే నేను ఆ లెటర్లో ఏముందండి, మొదటి విధిగా ఏదైతే 41.15 ఉందో ఫస్ట్ విధిగా దీనికి సంబంధించి 9,000 కోట్లు మీరు ఇవ్వండి, తర్వాత దాన్ని మిగతా డబ్బులు ఇవ్వండి అని ఉంది తప్ప దీంతో కన్ఫైన్ అవుతుందని ఎక్కడ చూపెట్టారు చెప్పండి. ఇంగ్లీష్ వర్డ్ చెప్పండి, చూపెట్టమనండి, రాసామని చెప్పమనండి. అది వరల్డ్ అది ఇంతవరకు ముందు మొదటి విడతగా 9,000 కోట్ల రూపాయలు వస్తుంది, దీనికి ఇది ఇవ్వండి, ఈ రీఎప్యుటేషన్కి ఇస్తాము, తర్వాత మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ రెండో విడతగా మళ్ళీ ఇవ్వండి అని చెప్పి అది తప్పు కాదు కదా, అంచెల వారికి ఇవ్వమండం. అంతేగాని దాన్ని వచ్చి కన్ఫైన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేస్తారు కన్ఫైన్. ఏదైతే గత ప్రభుత్వంలో 14-19 ముందు ఏ విధంగా అయితే పోలవరాన్ని కాంట్రాక్టుల కోసం స్పెషల్ ప్యాకేజ్ కింద రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక స్పెషల్ స్టేటస్ని, ప్రత్యేక హోదాని, ప్రత్యేక ప్యాకేజీ కింద ఏ రకంగా మార్చారో మళ్ళీ ఇప్పుడు అలాంటి కార్యక్రమం జరగబోతుంది. అది మా అనుమానం, అది మా భయం. ఆ ప్రాంత వాసులుగా పోలవరం అనేది వచ్చి లైఫ్ లైన్. ఇది ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ఇరుకో సంబంధించింది కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా జీవన నాడి. ఇది జరిగి తీరాలి. చెప్పాను హౌస్లో కూడా నేను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహా అద్భుతమైన ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసినప్పుడు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, నేను కూడా అందులో పాల్గొనాలని చెప్పి హౌస్లో చెప్పాం. ఆ సెంటిమెంట్ మాకుంది, జరగాలని. అందుకే మా సభ్యులందరూ కూడా మేము దాన్ని అందరం కూడా అడుగుతున్నాం, అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు మాకు. గతంలో నీటిపారుదల శాఖ అనిల్ గారు చాలాసార్లు 21-22 పోలవరం అయిపోయింది అన్నారు. అప్పుడు కనుక అయిపోతే అసలు చర్చ వచ్చేది కాదు. అవునండి, అదేనండి. తర్వాత మంత్రి కూడా చెప్పాడు కదా, ఏదైతే రేపం వాళ్ళు ఉందో దాన్ని సాంకేతిక పరంగా ఏదైతే అంటే టెక్నికల్ వర్డ్స్ కరెక్ట్గా వర్డ్స్ నేను చెప్పలేకపోతున్నాను, మీరు అడిగితే రేపు చెప్పని చెప్తాను. అవి జరగలేదు. దాని నుంచి డయాఫామ్ వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఉంది, అది కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ గత ప్రభుత్వం చేసిన తప్పిదనం వల్లే ఈ కార్యక్రమం జరిగింది. అందుకే ఆ కార్యక్రమం జరగలేని విషయాన్ని చెప్పారు కదా. నిపుణుల కమిటీ, విదేశీ నిపుణుల కమిటీని పిలిస్తే నిపుణుల కమిటీ కూడా చెప్పారు కదా, ఎందుకు ఏ పని ముందు చేయాలి, ఏ పని వెనక్కి చేయాలి, దానికి ముందు ఎవరు చేశారు, ఎందుకు జరిగింది అనేది క్లియర్ కట్గా చెప్పారు కదా. ఆ వాస్తవాలన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా, రికార్డులో ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అబద్ధం చెప్పినంతలో నేను తగ్గదూరమైన మాటలు చెప్తే అవి ఏం చల్లవు కదా మీ మైక్ ముందు. రికార్డు వాస్తవాలన్నీ కూడా రికార్డులో ఉన్నాయి, అందుకు డిలే అయింది. ఏదమ్మా అంటే దేనికి రాశారండి మళ్ళీ మీరు? నేను చెప్తున్నాను కదా, నేను ఫేజ్ 1 ఎందుకని చెప్పామంటే డబ్బులు ఆ 9,000 కోట్లు ఇస్తే రీఅప్డేషన్ డబ్బులు ఇస్తే పని అవుతుంది ముందుకి. మళ్ళీ డబ్బులు రెండో డబ్బులు ఇస్తే రెండోసారి పని అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు నిన్న వచ్చి ఏదో అట్టాసంగా అమరావతి కడతానంటున్నారు. ఎందుకు పూర్తిగా ఎందుకు అన్ని పనులు ఒకేసారి పెట్టలేదు? ఎప్పుడు కూడా అంచెంచెలుగా వెళ్తుంది ముందు ఏ ప్రాజెక్ట్ అయినా. డబ్బులు పోలవరం ఎందుకంటే పోలవరం స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, నేషనల్ ప్రాజెక్ట్. అది మన విభజన చట్టంలో మన హక్కు, అది వాళ్ళు కట్టి మనకు అప్పచెప్పాలి. అలాంటి దాన్ని మనం కాంట్రాక్ట్లు తీసుకోవడం తప్పు.
ఎక్కడ ఫండమెంటల్గా ఎక్కడ డిఫెక్ట్ వచ్చింది? ఏ రోజైతే దాన్ని స్పెషల్ స్టాటస్ నుంచి స్పెషల్ ప్యాకేజ్ కింద మార్చి దాన్ని కన్స్ట్రక్షన్ మనం తీసుకున్నామో అప్పుడు నుంచి వచ్చిన ఇబ్బంది ఇది. లేకపోతే లేదే ఇవాళ ఇబ్బంది. మనం సెంటర్ మీద ఫైట్ చేసి డిమాండ్ చేసి ముక్కు గుద్ది మెడలు వంచి కార్యక్రమం చేసుకునే వాళ్ళం. ఇవాళ ఆ కార్యక్రమం లేదే. ప్రభుత్వం దాంట్లో కమిటీ అయింది కాబట్టి ఏ ప్రభుత్వం కమిటీ అయినా ప్రభుత్వం కమిట్మెంటే కదా అది అందుకు నష్టపోయాం వల్ల. ఇంకా అంతేనా? దేన్ని సరే ఒక్క విషయం చెప్తానంటారా, బీసీలని ఆ రకంగా రాజారెడ్డి గారు బంధువులు నియమించారు, చంద్రబాబు గారు తాలూకా ఇంట్లో పని వాళ్ళని నియమించారు, లేకపోతే లోకేష్ గారి తాలూకా రిలేషన్ని వాళ్ళ కజిన్స్ని నియమించారు, వాళ్ళ మేనతలు నియమించారు. అంటే ఇది కరెక్ట్ కాదు కదండి. ఇది క్వాలిఫైడే కాదా? ఓ చర్చ్ కమిటీ ఉంటుంది, చర్చ్ కమిటీ నుంచి సెలెక్ట్ అవుతారు, వాళ్ళ నుంచి గవర్నర్ నియమిస్తాడు, ముఖ్యమంత్రి నియమించారని చెప్పారు కదా. ఒకవేళ నిజంగా వాళ్ళ అన్క్వాలిఫైడ్ అయ్యి ఒకవేళ వాళ్ళు వచ్చి ఏమైనా తప్పుదనాలు చేస్తే, లేదు వాళ్ళ హయాంలో ఆ యూనివర్సిటీలు ఏమైనా వాళ్ళకున్న స్టేటస్ని ఇంకా దిగితే నాక్ ఎక్విడేషన్లు కానీ లేకపోతే రావాల్సిన కోర్సెస్ కానీ ఎంక్వైరీస్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ జరగకపోతే ఎంక్వైరీస్ వాళ్ళని చర్య తీసుకోండి. అంతే ఆ రకమైన మాటలు ఏం మాట్లాడారండి? అంటే ఎవరు బంధువులు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు క్వాలిఫైడ్ చేయరా? ఏ క్వాలిఫైడ్ ఉందని చెప్పి ఇవాళ మేము అందరం మంత్రులుగా ఉన్నాం. మేము మాకంట ప్రపంచంలో మంత్రిగా లేరా? ఏం మాటలు ఇవి? తండ్రి పదవిలో ఉంటే కొడుకు పదవిలో ఉండకూడదంటే ఎలా ఉన్నాం మరి? అది తప్పు కదా అలాంటి మాటలు. వారు క్వాలిఫైడా కాదా? వాళ్ళ అవసరం లేకపోతే అన్క్వాలిఫైడ్ చేశారని చెప్పి చర్య తీసుకోండి. అంతే. ఇదేంటిది? అదే బాసు బాబు, అదే బాసు నేను చెప్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ వీసీ ఉన్నత విద్యా తాలూకా వీసీ గారు, ఇన్ఛార్జ్ వీసీ గారు తాలూకా ఫోన్ కాల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద నేను రాజీనామా చేశాను అని అంటే అర్థమేంటి? థర్టీకి నన్ను బెదిరించాడు, నన్ను చంపుతానని రాస్తాడు. ఎక్కడైనా చరిత్రలో ఉంటుంది ఇది? మీరు కూడా అడిగితే నేను ఏం చెప్తాను సమాధానం? అసలు ఫోన్ కాల్ ఎందుకు చేయాలి? రాజీనామా చేయమని ఎందుకు అడగాలి? అది ప్రియాంబుల్, అది ప్రాథమిక, అది ఎంక్వైరీ చేయమంటున్నాం. అప్పుడు నిజాలన్నీ వాళ్ళే చెప్తారు కదా. నన్ను గౌరవంగా అడిగారా, లేదా బెదిరించారా, లేదా కొడతానన్నారా, ఏం చేస్తారని చెప్తారు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. మేమేమి ఇంకేంది కోరలేదు కదా, మేమేమి ఇంకేం అనలేదు కదా. అయిపోయిందా? ఇంకేమున్నాయా? సార్ ఇక చెప్పిందా? ఆ లెక్కల కాగితాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో, అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్ డిస్కామ్లకి సంక్షోభం వచ్చినప్పుడు గత 5 సంవత్సరాలు 14-19 మధ్యని సుమారు 18,000 కోట్ల రూపాయలు వచ్చి ఆ ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంది. అదే మా ప్రభుత్వం వచ్చినప్పటికీ 48,000 కోట్ల రూపాయలు డిస్కామ్లకి ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు సంక్షేమం ఆదుకున్నాం. మా డిమాండ్ ఏంటంటే, వాళ్ళు చెప్తున్నారు గత 5 సంవత్సరాల్లోనూ అయినా ఏదైతే ఇన్బ్యాలెన్సెస్ ఉన్నాయో డిస్కౌంట్ నష్టాలని దాన్ని ట్రోప్ ఛార్జ్ కింద మార్చామని చెప్తున్నారు. మీ మీద డిమాండ్ చేస్తాం. ఏదైతే 15,000 కోట్ల రూపాయలు ఉందో ఆ 15,000 కోట్ల రూపాయలు ఏదైతే వచ్చిందంటున్నారో అది ప్రభుత్వం భరించండి. 15 కోట్లు సబ్సిడీ చేయండి. ప్రభుత్వం ఇవ్వండి. ఎందుకు భారం ప్రథమ ఎందుకు భారం మోపుతారు? మీరు చెప్పారు కదా ఎన్నికల్లో మీరు చెప్పారు కదా ₹1 కూడా పెంచమని. తిరిగి తగ్గేస్తామన్నారు కదా. తగ్గడం లేదు కదా. అటు 15,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి గత ప్రభుత్వం మీ నెలకి ఇచ్చాం. ఈవెంతో 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా డిస్కౌంట్లు కూడా ఇచ్చామే 48,000 కోట్లు. మీకంట డిస్కౌంట్లు పవర్ సెక్టార్లో మేమేం బడ్డీని పెట్టలేదే.
మీరు చేసిన అప్పుల్లోనూ చేసిన అప్పుకి మేము చేసిన అప్పు చూసుకుంటే ఆఫ్టర్ ఆల్ 15% మాత్రమే చేస్తాం. 14-19 చేసిన అప్పు సుమారు నాకు అంకెలు లేదు. దాన్ని చూసుకుంటే మేము మా ప్రభుత్వం చేసిన అంతకంటే 1/3 కూడా చేయలే పర్సెంటేజ్ తీసుకుంటే. ఇది వాస్తవాలు, ఇవన్నీ లెక్కల్లో ఉన్నవి. నేనేమి ఫ్యాబ్రికేట్ చేయట్లేదు, ఏ ఒక్కటి సత్యదూరం అబద్ధాలు చెప్పట్లేదు, లేదు మా పార్టీని వెనకేసి రావడానికి చెప్పిన మాటలు కాదు. ఇవి రికార్డుల్లో ఉంటూ ఇవాళ నిన్న బడ్జెట్లో పెట్టిన అంకెళ్ళే, మొన్న బడ్జెట్లో పెట్టి నిన్న బడ్జెట్లో పెట్టిన అంకెళ్ళే నేను చెప్తున్నాను. ఇది ఎక్కడిదండి? సో కాబట్టి మళ్ళీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం, ఏదైతే అట్టాసంగా ఛాలెంజ్లను కానీ చెప్పారో ఇవాళ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇస్తే ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం తోకముడిచింది. దాంతోపాటు పోలవరం ఎత్తు గురించి నిర్దిష్టమైన సమాచారం చెప్పట్లేదు. దీని మీద మాకు ఇంకా ఆందోళన ఉంది. బీసీలు వచ్చి కించపడడం ధర్మం కాదు. నేతలకు ఏదైనా ఈ జరిగింది కొన్ని సంవత్సరాల కంటే అది గత 5 సంవత్సరాల్లోనే వాళ్ళ జీవన విధానాన్ని తాలూకా వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మరి మరొకసారి మనం చేస్తున్నాం. ఓకే, ఏదండి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటి చెప్పిదా, మేము ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడ మేము పోటీ చేయలేదు, ముందుగానే చెప్పాము. అయితే ఒకటి మాత్రం మేము అనుకున్నాం, కూటమి ప్రభుత్వం ఏదైతే మా విశాఖపట్నం అటు సైడ్ ఎవరైతే నిలబడ్డారో క్యాండిడేట్ని వారికి మాత్రం మేము వ్యతిరేకమని చెప్పి మాత్రం చెప్పాం తప్ప మేము పోటీ చేయలేదు. ఏంటి దాని మీద మేము దృష్టి పెట్టలేదు. వాటి మీద అయినప్పటికీ కూడా అధికారం తెలుగుదేశం పార్టీ మీ టీవీలో మీ ఛానల్స్లో చూసాము. విచ్చలవిడిగా ఏ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకున్నారో, ఏ విధంగా రిగ్గింగ్లు చేశారో, ఏ విధంగా డబ్బు ఇచ్చి మరి చిల్లర చిట్టు కాగితాలాగా డబ్బుని అక్కడే పోలీసు యంత్రాంగం అలాగే వీళ్ళు కలిసి ఎన్నికల యంత్రాంగం కలిసి ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో దొడిదారం గెలిచారు. గెలనేయండి. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా జిల్లా నాది విజయనగరం, విశాఖపట్నం, మేము ఉత్తరాంధ్ర మా ప్రాంతం విశాఖపట్నం, శ్రీకాకుళం. మేము పెద్దగా పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నాం కదా. ఈ నేపథ్యంలో అక్కడ చూశాను ఓ ఫోటో, ఆ క్యాండిడేట్ని పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు, ఆ ప్రాంతంలో ఉన్న పాప వరం గారిని పెట్టుకొని ఆ ప్రాంతంలో మంత్రులు, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వచ్చి ప్రకటనలు ఇచ్చారు, ఇతను మన అభ్యర్థి, ఈయన గెలిపించండి. తర్వాత పాపం కేంద్ర మంత్రి గారు అయితే ఒక వీడియోని రిలీజ్ చేశారు, ఇదిగో ఇతను గెలిపించండి, ఇతనే మన అభ్యర్థి అని. వీళ్ళందరూ ఇచ్చారు. తీరమ్మ చూస్తే లేదేదో అతను కూడా మా క్యాండిడేట్ అంటాడు. ఎవరు ఇప్పుడు తాలే మా క్యాండిడేట్ అడగండి. మన పిల్లలకి మన పేరు పెట్టుకోవాలి కానీ దేని ధర్మం అండి? సరే అది వాళ్ళ వ్యక్తికే వదిలేస్తున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్